ఈరోజు దోస పిండితో అయితే గుంత పొంగనాలైతే చేస్తున్నానండి. ముందుగా దానికోసం అయితే దోస పిండి అయితే తీసుకోవాలా. ఈ థిక్‌నెస్ ఉంటే మనకి కరెక్ట్‌గా సరిపోతుందండి. తర్వాత ఇప్పుడొచ్చి ఇంకా రుచికి సరిపోయేంత ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా అండి, కొంచెము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి, ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అది కూడా యాడ్ చేస్తున్నానండి. అవన్నీ వేసి మొత్తం అయితే బాగా కలుపుకోవాలా. ఈ పిండిని మొత్తం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన గుంతనాల ప్యాన్ ఉంటది గదా! దాంట్లో కొంచెము ఆయిల్ వేసుకోవాలి అన్నిట్లో. కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ మొత్తం పెనం బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా పిండనేది యాడ్ చేసుకోవాలి మనం మొత్తం. ఇలాగా మొత్తం పిండి మొత్తం యాడ్ చేసుకొని ఈ గుంత పొంగనాల్లో మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో బాగా కాల్చుకొని ఇగ మళ్ళీ 2 సైడ్స్ అయితే ఇలా బాగా కాల్చుకోవాలండి. ఇలా టర్న్ చేసుకుంటూ. ఇలా మనకి 2 సైడ్స్ బాగా కాలిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకైతే సర్వ్ చేసేసుకుంటే సూపర్‌గా ఉంటాయండి ఇవి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే